సో ఈ వాట్సాప్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనమైతే టూ బీస్ట్ మధ్య రేస్ చేయబోతున్నాం. దీస్ ఆర్ ద టూ బీస్ట్. ఫస్ట్ అయితే నేను మిమ్మల్ని తీసిన తర్వాత కలుస్తాను. అండ్ ఈ రేస్లో చాలా కాంపిటేటివ్గా బాగుండబోతుంది. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీడియోని లైక్ చేసేసుకోండి. ఎక్కువ ఇంట్రో లేదు వీడియోలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటే అయిపోయింది అన్నట్లు కాదు అర్థము. సో ఇప్పుడు ఈ బీస్ట్ రెండింటిని పార్క్ చేసి రెండింటి మధ్యలో రేస్ కంపారిజన్ చేయబోతున్నాను. ఈ రెండింటిని ఏ బేస్ మీద చేయబోతున్నాను. నేను లాస్ట్ బీస్ట్, ఈ రెండో బీస్ట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసేసాను. దానిలో కూడా ఒకసారి ఫస్ట్ క్లోజ్ చేద్దాం. ఇట్స్ గో. అండ్ ఇది ఫ్రేమ్. ఈ రెండు బీస్ట్ ఈ రోజు అయితే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అండ్ 3 ఆస్పెక్ట్స్లో మనం దీన్ని జడ్జ్ చేయబోతున్నాం. ఓకే గైస్, ఇది ఫ్రేమ్, సూపర్ ఫ్రేమ్ విత్ ఫెరారీ FXXK అండ్ ల్యాంబోర్గిని CR. ఇప్పుడైతే నేను ఆ రెండు కార్స్ని మీరు ఫ్రేమ్లో చూడొచ్చు. ఫస్ట్ అయితే స్పీడ్ టెస్ట్ చేయబోతున్నాను, నెక్స్ట్ అయితే డ్రిఫ్ట్ టెస్ట్, నెక్స్ట్ అయితే ఒక రేస్ చేద్దాం, దాంతో హ్యాండిలింగ్ టెస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాంబోర్గిని CRతో చేస్తాను, తర్వాత ఫెరారీ FXXKతో చేస్తాను. ఫస్ట్ ఎవరు స్పీడ్ ఎక్కువ వస్తే వాళ్ళకి ఒక పాయింట్, ఎవరి డ్రిఫ్ట్ బాగుంటే వాళ్ళకి ఒక పాయింట్, అండ్ ఎవరి హ్యాండిలింగ్ బాగుంటే వాళ్ళకి పాయింట్. ఓకే, ఈ 3 బేసిస్ మీద జడ్జ్ అయిపోతున్నాను ఎవరికి వెళ్ళకపోతున్నారు, ఐదర్ FXXK ఆర్ CR. సో ఫస్ట్ అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను ల్యాంబోర్గిని CRతో రేస్ చేయడానికి. లెట్స్ గో ఫర్ ఇట్. ఫస్ట్ కార్ స్టార్ట్ చేసేద్దాం, బయటికి తీసుకొని వెళ్దాం. లెట్స్ గో. నేనైతే 3rd పిల్లర్ దగ్గర నుంచి అయితే చేస్తాను, ఆ హైవే దగ్గర 3rd పిల్లర్. సో ఓకే గైస్, ఇప్పుడైతే ఈ హైవే మీద 3rd ల్యాంప్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గేర్ బాక్స్ చేస్తాను. సో రెడీ, 1 2 and 3. ఓకే గాయస్, 100 దాటేసింది, 200 దాటేసింది, అండ్ ఫైనల్లీ 350, 70, 90, 430, 440, 467, 473. ఓకే, దీని మ్యాక్సిమం స్పీడ్ 473 అయితే ఉంది. దీనికంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లా. ఓకే, పోలీసు వాళ్ళని కొట్టడం అయిపోయింది, పోలీసు వాళ్ళు మనల్ని కొట్టడం అయిపోయింది, ఫైన్ కూడా అయిపోయింది. ఈ స్పీడ్ మధ్యలో అంత ఫాస్ట్ ఉంది కారు. ఓకే, ఒకసారి దీన్ని బయటికి తీద్దాం. ఫెరారీ FXXK పక్కన పార్క్ చేద్దాం. నెక్స్ట్ ఫెరారీ టర్న్ అయితే ఇప్పుడు వచ్చింది. లెట్స్ గో. ఎవరైతే ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. ఈ గేమ్లో ఎలా అంటే మనం కాయిన్స్ని కొనుక్కోవచ్చు. కాయిన్స్ ఆటోమేటిక్గా మనకి యాడ్ చూపిడు, అన్లిమిటెడ్ కాయిన్స్ మైనస్ అవుతానే ఉంటాయి. సో ఇప్పుడైతే FXXK దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఓపెన్ చేసే గేట్, ఫెరారీలో ఎక్కా నేను. అండ్ లెట్ మీ క్లోజ్ ద డోర్. అండ్ ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. మన OG హౌస్ నుంచి OG ఎంట్రీ ఇచ్చేద్దాం. లెట్స్ గో. ఇక్కడైతే ఈ హైవే నుంచి స్ట్రైట్కి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ 3rd ల్యాంప్ ఇదిగోండి, ఇది 3rd ల్యాంప్. ఇక్కడ టర్నింగ్ తీసుకుంటా. ఇది 3rd ల్యాంప్, అది 2nd ల్యాంప్. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ పోలీస్ సిగ్నల్ ఆన్ చేయాలి. ముందున్న వాళ్ళు భయపడాలా, పోలీసు వాళ్ళైనా భయపడాలా, ఎవరికైనా భయపడాలా. ఫస్ట్ పోలీస్ సైన్ ఆన్ చేద్దాం. ముందు అసలు పొజిషన్ చెక్ చేసుకోవాలి. కొద్దిగా పోలీస్ సైన్ ఆన్ చేసా. ఇప్పుడు గో 100, 200 క్రాస్, 250 క్రాస్, 300 క్రాస్, అండ్ ఫైనలీ 400 క్రాస్, 450 క్రాస్, 484. షిట్ బ్రో, ఇట్ హ్యాస్ బ్రోకెన్ ది రికార్డ్ ఆఫ్ Lamborghini and its speed is 484 km/h. ఓకే, ఈ రౌండ్లో విన్నర్ క్లియర్గా ఫెరారీ FXXK. ఇప్పుడైతే దీన్ని పక్కన పార్క్ చేద్దాం. అండ్ ప్లాన్లో ఒక చిన్న చేంజ్, 3 బేసెస్ మీద మనమైతే డిసైడ్ చేయబోతున్నాం. చెప్పాను కదా, ఫస్ట్ బేస్ అయితే స్పీడ్ టెస్ట్, సెకండ్ బేస్ అయితే డ్రిఫ్ట్ టెస్ట్గా అనుకుంటున్నాను. ఆఫ్ రోడింగ్ టెస్ట్ అనుకున్నాను, కానీ ఇప్పుడు డ్రిఫ్ట్ టెస్ట్ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్
ఒక రేస్ కంప్లీట్ చేస్తాం, ఒక హ్యాండిలింగ్ చెక్ చేస్తా. ఏ కార్ అయితే బెస్ట్ హ్యాండిలింగ్ చూపించిద్దో ఆ కారే ఈరోజు ఆ పాయింట్ సంపాదించిద్ది. సో అది ఈ 3 రౌండ్స్ గురించి అయితే ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడైతే మనం ఫస్ట్ డ్రిఫ్ట్ రౌండ్కి వెళ్దాం విత్ అవర్ ఫరారీ. ఫస్ట్ ఫరారీతోనే టెస్ట్ చేద్దాం. ఫరారీని తీసుకొని నేనైతే తొందరగా డ్రిఫ్ట్ ట్రాక్ అయితే వచ్చేసాను. ఇప్పుడు నేనైతే ఇక్కడ డ్రిఫ్టింగ్ టెస్ట్ చేయబోతున్నాను ఫరారీది. ఓకే గైస్, ఇప్పుడు దీనిపైన ఉన్న ఆ పైన రేస్ ట్రాక్లోనైతే డ్రిఫ్టింగ్ టెస్ట్ ప్లస్ రేస్ కూడా టెస్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే డ్రిఫ్టింగ్ టెస్ట్ చేసేద్దాం. లెట్స్ గో. 18.7 meters లాంగ్ జంప్ అండ్ స్పీడ్ టెస్ట్ అయితే అయిపోయింది కాబట్టి డ్రిఫ్ట్ టెస్ట్ చేసేద్దాం. డ్రిఫ్ట్ మోడ్ ఆన్ చేసేసాను. లెట్స్ సీ డ్రిఫ్ట్ ఎలా పడిద్దో. 200 స్పీడ్. వాట్ అ బ్యూటిఫుల్ రేస్. అసలు చూడండి, అసలు బ్యూటిఫుల్ డ్రిఫ్ట్ అయింది, నిజంగా చెబుతున్నా. ఇట్ వాజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ వండర్ఫుల్ డ్రిఫ్ట్ అండ్ ఇట్ ఇంకా కొనసాగుతుంది. స్కోర్ చూడండి, డ్రిఫ్ట్ స్కోర్ మీద కూడా బేస్ చేసి చెక్ చేయబోతున్నాం. 2200 సంథింగ్ వచ్చింది స్కోరు. ఓకే, ఇది ఫస్ట్ ట్రైల్. ఓకే, ఇంకా టెస్ట్ చేద్దాం. కొంచెం రఫ్కి టెస్ట్ చేసి మంచి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. లెట్స్ గో. దీని కంట్రోల్ ఉండట్లేదు గైస్, చూడండి ఒకసారి. హ్యాండిలింగ్ అనేది కొంచెం లో కనబడుతుంది నాకు ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను టర్న్ తీసుకుంటే చూడండి, అక్కడ బ్రేక్ వేసినా వేయకపోయినా అది కొంచెం హ్యాండిలింగ్ నాకు ప్రాబ్లం కనబడుతుంది. సో నేను దీనికి పాయింట్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇదిగోండి, మొత్తం టర్న్ అయిపోతుంది. డ్రిఫ్ట్లో ఎలా టర్న్ అవ్వకూడదు. ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్, కానీ డ్రిఫ్ట్ బాగానే పడుతుందిలే. కానీ కొంచెం హ్యాండిలింగ్ కొంచెం కంట్రోల్ ప్రాబ్లం ఉంది. సియాన్లో చూద్దాం. మరి ల్యాంబోర్గినీలో కూడా ఇదే ప్రాబ్లం ఉంటే దీనికే పాయింట్ వచ్చింది. బికాజ్ కొంచెం తక్కువ ఉంది, అంత ఎక్కువ కూడా లేదు. కొంచెం టర్నింగ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. స్టీరింగ్ మొత్తం తిప్పేసినా కానీ చాలా టైం పడుతుంది టర్న్ అవ్వడానికి. ఇది మేజర్ ప్రాబ్లం నేను చెక్ చేసింది. ఇప్పుడు సియాన్తో వచ్చేద్దాం. ఓకే, నేను సియాన్ తీసుకొని వచ్చేసాను, ల్యాంబోర్గినీ సియాన్. లెట్స్ గో. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ జంప్. 50 meters జంప్ గైస్. చిన్న ట్రాక్లో కూడా 50 meters జంప్. బయటకు వచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు డ్రిఫ్ట్ మోడ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు చూద్దాం. వెయిట్ గుద్దేసింది ఇది. డ్రిఫ్ట్ నార్మల్గా అయితే ఏ కార్ అయినా చేసిద్ది గైస్. చూద్దాం మరి ఈ కార్ ఎలా డ్రిఫ్ట్ చేసిద్ది అనేది మెయిన్ ప్లస్ పాయింట్. ఓకే, టర్న్ డ్రిఫ్ట్ రైట్ అవే. వావ్, చాలా లాంగ్ డ్రిఫ్ట్ వేసింది గైస్ ఇది. దాంతో కంపేర్ చేసుకుంటే చాలా లాంగ్ డ్రిఫ్ట్ ఇది. అసలు చూడొచ్చు, చాలా లాంగ్ వచ్చింది డ్రిఫ్ట్ దగ్గర. బ్యూటిఫుల్ దట్ వాజ్ వండర్ డ్రిఫ్ట్. చాలా లాంగ్ వచ్చింది. యాక్చువల్లీ దాని పాయింట్ 2000 రావాల్సిందే, తప్పదు. కానీ కొంచెం లేట్గా డిటెక్ట్ చేసింది డ్రిఫ్ట్ డిటెక్టర్. సో అందువల్ల కొంచెం తక్కువ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకా టెస్ట్ చేద్దాం నేను కొంచెం రఫ్గా. సో దట్ నాకు ఐడియా వచ్చింది ఎవరికి పాయింట్ ఇస్తే బెటర్ అనేది. మళ్ళీ ఒకసారి సేమ్ కట్ ట్రై చేద్దామా. ఓకే, దీని హ్యాండిలింగ్ సమ్హౌ బెటర్ అనిపిస్తుంది నాకు. రెండు ఈక్వల్గానే ఉన్నాయి, కానీ దీనిది లిటిల్ బిట్ బెటర్ దాన్ దట్. కొంచెం రెస్పాన్స్ బాగుంది దీనిది. బ్రేకింగ్ సిస్టమ్ కానీ రెస్పాన్స్ కానీ ఇట్ వాజ్ వండర్ఫుల్. సో అండ్ ఇందాకలా నేను దారిలో వచ్చేటప్పుడు స్క్విడ్ మోడ్ ఆన్ చేసుకొని వస్తున్నా. ఒక చిన్న టర్న్ తిప్పా, సరిగ్గా తిరిగింది. నాకు అది కూడా నచ్చింది దీంట్లో. ఒక్కసారి ఆగండి, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఏదైతే ఒకసారే చేయగలిగిందో ఇది 2 సార్లు చేసిద్దా. వావ్, బ్యూటిఫుల్. కొంచెం హ్యాండిలింగ్ దీంట్లో కూడా ప్రాబ్లం ఉంది, కట్స్ సరిగ్గా తీసుకోవట్లేదు. కానీ దానికంటే బెటర్ అనిపించింది నాకు. టెస్ట్ చేద్దాం. ఏది టెస్ట్ చేసే తర్వాత నిర్ణయించేది. ఓకే, ఎస్ గైస్, డెఫినెట్లీ దీని హ్యాండిలింగ్ బాగుంది యాజ్ కంపేర్ టు దట్. ఓకే, దీని హ్యాండిలింగ్ ఈజ్ బెటర్ దెన్ దట్. ఓకే, ఇప్పుడు మీకు కొంచెం బ్లర్ ఎఫెక్ట్ కనబడుతుంది. ఇది జస్ట్ ఫర్ ఫన్. ఓకే, లెట్స్ సీ.
ఇంకా టెస్ట్ చేద్దామా. దీని డ్రిఫ్ట్ స్కోర్ ఎంత వచ్చింది అంటావు గైస్? దీని డ్రిఫ్ట్ స్కోర్ ఓకే. ఇప్పుడైతే నేను ఫాస్ట్ స్పీడ్లో వెళ్ళి సడన్గా డ్రిఫ్ట్ మోడ్ ఆన్ చేస్తే ఇది కంట్రోల్ చేయగలదా? ఓకే, నేను ఆన్ చేసేసాను. వావ్ 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 వావ్, దట్స్ అ వండర్ఫుల్ డ్రిఫ్ట్. ఓకే, ఇది ఎగిరినా కానీ దిస్ ఈజ్ ఐ గెస్ పర్ఫెక్ట్ ఇన్ డ్రిఫ్టింగ్. దీన్ని బీట్ చేసే ఇంకో కార్ లేదని నేను అనుకుంటున్నాను. డ్రిఫ్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది. సో దిస్ ఇస్ స్పెషల్ సంథింగ్. డ్రిఫ్టింగ్ బాగుంది, స్పీడ్ బాగుంది. నెక్స్ట్ హ్యాండిలింగ్ కూడా టెస్ట్ చేద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ విల్ పర్ఫార్మ్ ఇన్ ఆల్ టెస్ట్స్. ఇప్పుడు దాకైతే నేను డ్రిఫ్ట్ టెస్టే చేస్తున్నాను. ఇప్పుడైతే డ్రిఫ్ట్ స్కోర్ని బీట్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఏం జరిగిద్దో. ఓకే, 88, 200. యాక్చువల్లీగా వాల్కి హిట్ అయితే ఎక్కువ డిస్బ్యాలెన్స్ అవ్వట్లేదు, చాలా తక్కువ టర్బులెన్స్ ఉంటుంది. దాని హ్యాండిలింగ్ కొంచెం ఆక్వర్డ్ ఉండే, సో అందుకే నేను దాన్ని కన్సిడర్ చేయలేదు. దాంతోపాటు దీన్ని డ్రిఫ్ట్ స్కోర్ చూడండి, అది బీట్ చేసేసింది. జస్ట్ చిన్న చిన్న డ్రిఫ్ట్స్కే అది దాని డ్రిఫ్ట్ స్కోర్ బీట్ చేసేసింది. ఓకే, ద రౌండ్ విన్నర్ ఈజ్ ల్యాంబోర్గినీ సియాన్ గైస్. ఇప్పుడైతే రౌండ్ విన్నర్ అయింది ల్యాంబోర్గినీ సియాన్. ఇప్పుడు దీన్ని డ్రిఫ్ట్ చెక్ చేసేసాము కదా, ఒకసారి దీన్ని రేస్ కూడా చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మన ఫెరారీ FXXK కూడా రేస్ చెక్ చేద్దాం. ఓకే గైస్, లెట్స్ గో ఫర్ ద రేస్. ఇక్కడికైతే నేను వచ్చేసాను ఎన్హాన్స్డ్ రేస్ ట్రాక్. ఓకే గైస్, రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం, మన హ్యాండిలింగ్ టెస్ట్ చేద్దాం. ఓకే, రేస్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఒకవేళ క్లిప్ ఒకవేళ ఎక్కడైనా రిపీట్ అయితే సో సారీ గైస్. ఇక్కడైతే ఎడిటింగ్ దగ్గర నేను మొత్తం చెక్ చేశాను. ఒకవేళ ఫర్ సపోజ్ ఎక్కడైనా రిపీట్ అయితే సారీ. ఇప్పుడైతే హ్యాండిలింగ్ టెస్ట్ చేసేద్దాం. ఓకే, దిస్ ఈస్ ద ఒరిజినల్ క్లిప్. ఒకవేళ ముందు రిపీట్ అయి ఉంటే సారీ. ఐ విల్ చెక్ ఇట్ అగైన్. ఓకే, ఇది హిట్ అయిన వాల్కి ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఇట్ సెల్ఫ్, కానీ స్కిడ్ అవ్వట్లేదు. ఓకే, సెకండ్ ల్యాప్, లాస్ట్ ల్యాప్. ఇది 470 స్పీడ్ మీద కూడా టర్న్ చూడండి ఎంత స్మూత్గా తిరుగుతుందో. ఓకే 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 జస్ట్ స్మాల్ టర్బులెన్సే వస్తుంది, పెద్ద టర్బులెన్స్ కూడా రావట్లేదు. చూద్దాం ఏమైనా జరిగిద్దో నెక్స్ట్ హ్యాండిలింగ్ టెస్ట్లో. దీని హ్యాండిలింగ్ అయితే 10 on 10 ఉంది. దీనికి హ్యాండిలింగ్ మిస్టేక్స్ ఏమీ లేవు. ఏంటంటే కొంచెం బౌన్స్ అవుతుంది వాల్కి తగిలి, ఆ బౌన్స్ కూడా తగ్గిపోతే నెవర్ మైండ్. ఇప్పుడు FXXKతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే, ఐఎమ్ హియర్ విత్ FXXK. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. 960 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చేసాము. ఇప్పుడు మీరు సపోర్ట్ చూపిస్తే 1000 అయిపోద్ది. 1000 అయితే లైవ్ స్ట్రీమ్తో పాటు ఫ్రీ ఫైర్ మీకు గివ్ అవేస్ వస్తాయి. ఫ్రీ ఫైర్ రిడీమ్ కోడ్ గివ్ అవేస్ ఉంటాయి. ఐ గెస్ 30 నుంచి 80 వరకు నేను అంతేనే ఇవ్వచ్చు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. సారీ గైస్. ఓకే, దీని టర్మ్స్ చూద్దాం. 300+ టర్న్ తీసుకుంటుంది. ఇది కూడా స్మూత్ అయింది. కొంచెం ఆక్వర్డ్ టర్న్స్ కనిపించాయి నాకు. వాల్కి హిట్ అయితే ఎట్లా రెస్పాన్స్ వచ్చిద్దాం మరి చూద్దాం. 1 minute. ఇదిగోండి, దిస్ ఈజ్ ద డిస్బ్యాలెన్స్. మీరు ఇక్కడే చూశారు, వాల్కి హిట్ అవ్వగానే కార్ అయితే గాలిలో ఎగిరిపోతుంది. వాల్కి హిట్ అయ్యి అది డిస్బ్యాలెన్స్ అవ్వాలా, అదే స్పీడ్ మీద సేమ్ అది డిస్బ్యాలెన్స్ అవ్వాలా. మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇద్దాం దీనికి రీస్టార్ట్ నొక్కి. ఓకే, రెడీ, ఇంజిన్ స్టార్ట్. 3, 2, 1 గో. లెట్స్ గో. ఇది వాల్కి హిట్ అయ్యి ఎక్కడైతే టర్బులెన్స్ జరుగుతుందో అక్కడే దీని హ్యాండిలింగ్, దీని గ్రిప్పింగ్ మొత్తం అర్థమైపోతుంది. ఇది సియాన్లో ప్లస్ పాయింట్, దీంట్లో మైనస్ పాయింట్. దీంట్లో ఒక స్పీడ్ ఒకటే. ఇదిగోండి ఎలా స్కిడ్ అయిందో చూడండి. ఇదిగోండి ఇలా స్కిడ్ అయితే హ్యాండిలింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ సియాన్ని నేను ట్రైస్ హిట్ చేసినా కానీ అది స్కిడ్ అవ్వలేదు. ఓకే, ల్యాంబోర్గినీ ఈజ్ బెస్ట్ ఐ గెస్. ఫస్ట్ ల్యాపే కదా, సెకండ్ ల్యాప్లో కూడా అబ్జర్వ్ చేద్దాం. అంత ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోకూడదులేండి. లెట్స్ గో. దిస్ ఇస్ సెకండ్ ల్యాప్. ఇదిగోండి హిట్ అయ్యి ఇక్కడైతే మీకు కొంచెం టర్బులెన్స్ కనబడుతుంది, ఎక్కువ టర్బులెన్స్. సియాన్లో అలాంటి టర్బులెన్స్ ఏం లేదు. దీని టాప్ స్పీడ్ చూడండి
ఇలాంటి డ్రిఫ్ట్ టర్బులెన్స్ ఉంటే ఇది రేసెస్కి పనికి రాదు. దీని హ్యాండిలింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఐ గెస్ ద పాయింట్ విన్నర్ ఈజ్ ల్యాంబోర్గిని సియాన్. డెఫినెట్లీ మీరు చెప్పండి, ఈ కార్లో ఏది విన్నరు, ఏ ఆస్పెక్ట్లో విన్నర్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇదిగోండి ఇదే సియాన్ విన్నర్ ఇప్పుడు. ఓకే, మనం ఎటు రేస్ గెలిచేస్తాం ఎందుకంటే ఫాస్ట్ ఎక్కువ ఉంది కార్స్, కానీ హ్యాండిలింగ్ స్పీడ్ చెక్ చేస్తే ల్యాంబోర్గిని సియాన్ది బెటర్. స్కిడ్ డ్రిఫ్ట్ చెక్ చేస్తే ల్యాంబోర్గిని సియాన్దే బెటర్. దీని స్పీడ్ మాత్రం హై ఉంది. ఇలా అయితే ఏ స్కోర్ అయినా బీట్ చేయొచ్చు, ఏ కార్ అయినా బీట్ చేసిద్ది, అది డబ్బా కార్ అయినా బీట్ చేసిద్ది. సో ఇవాళ వీడియోకి ఇంతే పెడదాం. వెయిట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా వీడియో అవ్వలేదు, మీకు నేను ఒక స్పెషల్ కార్స్ చూపించాలి. అది చూపించిన తర్వాతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. దట్ ఈజ్ లిటరలీ క్రేజీ. డ్రిఫ్టింగ్ చూడండి, ఇది ఇప్పుడు ఇదిగోండి డిస్బ్యాలెన్స్. ఈ డిస్బ్యాలెన్స్ ఒక్కటే నేను కాదనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే నేను డైరెక్ట్ ఆ కార్ దగ్గరికి వెళ్తాను. ఒక 2 నిమిషాలు ఇదిగోండి, మీరు చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. దీని డ్రిఫ్టింగ్ నేనేం ఫేక్ అనట్లేదు, దీని డ్రిఫ్టింగ్ కొంచెం లోనే. అదే మీకు చెప్పాలని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి 200 స్పీడ్ మీద డ్రిఫ్ట్. దీనికి హ్యాండిలింగ్ తక్కువ ఉండడం వల్ల డ్రిఫ్టింగ్ కూడా కొంచెం పర్ఫెక్ట్ రావట్లేదు. సో ఇది దీంట్లో ప్రాబ్లం. దీని డ్రిఫ్ట్ స్కోర్ చూడండి 1500 to 2000 ఉంటుంది. ఇప్పుడైతే నేను మీకు కొన్ని కార్స్ చూపిస్తాను. విన్నర్ ఇదిగోండి సియాన్, ల్యాంబోర్గిని సియాన్. సో ఇవాళ వీడియోలో ల్యాంబోర్గిని సియాన్ విన్నర్. నెక్స్ట్ వీడియోలో ఏ కార్ని కంపేర్ చేయాలో అనేది కూడా కమెంట్లో పెట్టండి. లెట్స్ గో. దిస్ ఈస్ ద విన్నర్ ఆఫ్ ద మ్యాచ్. కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా ఫర్ T20 వరల్డ్ కప్ విన్నింగ్. ఓకే, లెట్స్ గో. ఇది మన గరాజ్, ఇది మన బీస్ట్, ఇది మన బుగాటి, అండ్ దీస్ ఆర్ మై కార్స్. ఓకే, దీస్ ఆర్ మై కార్స్. ఈ బుగాటి డియో అయితే నాకు బాగా లుక్లో బాగుండేది. దీని స్పీడ్, దీని సౌండ్ అసలు నాకు నచ్చదు. మెక్లరిన్లో ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ ఉండిద్ది. సో దట్స్ వై ఐ డోంట్ లైక్ దట్. ఇప్పుడు నేను ఒక కార్ చూపిస్తాను. Let me show you in the collection my cars. ఇది కాదు. Here it is, Porsche Boxster. దీని మోడిఫికేషన్ చూడండి, మొత్తం డ్రిఫ్ట్ కార్ మోడిఫై చేశాను. ఇది ఎలా అనిపించిందో కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇది చూపించడానికే నేను మిమ్మల్ని ఇక్కడ ఆపాను. సో wait, I'll show you. This is the special car. దీంతో డ్రిఫ్టింగ్ సరిగ్గా అవుతుంది గైస్. సో ఇది వాళ్ళ స్పెషల్ కార్. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ హౌ ఇట్ ఈజ్. అండ్ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో నేను కలుసుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తొందరగా మనం 1000 సబ్స్క్రైబర్స్ దాకా వెళ్ళాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ 1000 సబ్స్క్రైబర్స్. అండ్ నేను మీకు చెప్పాను కదా, ఐ విల్ గివ్ అవే ఆఫ్ సమ్ redeem codes. So thanks for watching. Bye bye.